2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ఆదిలాబాద్, ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇండ్లు, పంట పొలాలు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సామాన్యులు వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేయసాగారు. ఈ క్రమంలో సహాయక చర్యల నిర్వహణ కోసం ఆర్మీ హెలికాప్టర్ పంపాల్సిందిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కాల్ చేసి పరిస్థితి వివరించారు. ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొందరు గల్లంతవగా మరికొందరు చనిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు. గడిచిన 2 రోజుల నుంచి కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపారు. వరదలు, వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో వచ్చిన విపత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి ప్రాంతంలో 100 కంటే ఎక్కువ మందితో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమించామని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వర్షాలు, వరదల గురించి ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. పోచారం డ్యాం ఓవర్ఫ్లో అయిందని, అయినా అదృష్టవశాత్తు కాపాడుకోగలిగామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయని వెల్లడించారు. వాటిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కామారెడ్డిలో 2 చనిపోయారని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలానే తన నుంచి కూడా సాయం చేస్తామని తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.